ఈ సినిమాకి ముందు నుంచి బోల్డ్ అండ్ హర్డిల్స్ దాటుకొని పోస్ట్ పోన్ అయ్యి షెడ్యూల్స్ మారి ఆర్టిస్ట్ మారి ఇలా టెక్నీషియన్స్ మారి ఇలా ఇన్ని జరిగినాక ఒక సినిమా రిలీజ్ అవ్వడం దాని మీద మిక్స్డ్ ఒపీనియన్ రావడం అదే అంటున్నాను కదా, అదే అంటున్నాను కదా. తర్వాత కలెక్షన్స్ బాగుండడం. ఇప్పుడు మహేష్ బాబు గారి రియాక్షన్ ఎలా ఉంది? మహేష్ గారు కూడా డే 1 నుంచి చాలా పాజిటివ్గా ఉన్నారు. మహేష్ బాబు గారి గురించి అసలు డిస్కషన్ లేదు. ఆయనే రాక్ గా నుంచున్నారు. ఇన్ని కాంట్రవర్సీస్ వచ్చినా, ఫస్ట్ డే ఇంత బ్యాక్లాష్ వచ్చినా మేమన్నా కొంచెం జంక్యాం, కానీ ఆయన అలానే స్టడీగా రాక్ లా నుంచున్నారు. ఆయన నువ్వేం పట్టించుకోకు, రేపు నుంచి ఎలా ఉంటుందో చూడు ఈ సినిమా అని. ఆయన జడ్జిమెంటే కరెక్ట్ అయింది. ఫస్ట్ డే నేనన్నా కొంచెం జారాను, కానీ ఫస్ట్ అసలు ఆయన రాక్ లా నుంచున్నారు. ఆయన ధైర్యమే సండే నుంచి కలెక్షన్స్ అంత కన్వర్ట్ అయింది. అవునవునండి. అదే హీ వాజ్ సో కాన్ఫిడెంట్ ద ఫిల్మ్ విల్ డూ వెరీ వెల్ ఇన్ ఫ్యామిలీస్ అండ్ జనరల్ ఆడియన్స్. అందుకని హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఆయన అంత నుంచున్నారు. దాన్నే సండే నుంచి కలెక్షన్స్ రిఫ్లెక్ట్ అయినాయి. నేను అదే అన్నాను కదా రఘు, ఎందుకు ఇంత బ్యాక్లాష్ వచ్చింది, నెగిటివ్ ఫస్ట్ నుంచి సినిమా మీద వచ్చింది తెలీదు. దాన్ని పెట్టుకునే రిలీజ్ కి టార్గెట్ చేస్తూ అలా చేశారా, లేకపోతే నిజంగానే నచ్చలేదా, అది నిజంగా వాళ్ళకే తెలియజేస్తాం.